బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని వేమిరెడ్డి తెలిపారు. తన రాజీనామా తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరుతున్నానని ఆయన అన్నారు. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని వేమిరెడ్డి తెలిపారు. తన రాజీనామా తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరుతున్నానని ఆయన అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. కాజా, చూసుకున్నట్లయితే వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ వ్యక్తిగత కారణాలను చెప్తున్నారు, కానీ తెర వెనుక ఏం జరుగుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కాజా? అనుకున్నట్టుగానే ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపడం జరిగింది. అయితే ఆయన కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చి ఆయన పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడరు అని ముందుగానే చెప్పినట్టుగానే ఆయన మీడియాతో మాట్లాడడం కానీ, ఎక్కడ పార్టీ మీద ఆరోపణలు చేయడం కానీ ఇట్లాంటి సందర్భం ఏదైతే ఇక్కడ జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత మాత్రం పార్టీ సభ్యత్వంతో పాటు ఆయన రాజ్యసభ సభ్యతను కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే తన రాజీనామాని తక్షణమే ఆమోదించాలని చెప్పేసి ఆయన లేఖలో కోరుకోవడం, అయితే అంటే రాజీనామా ఆమోదించిన తర్వాత ఆయన అంటే వేరే పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచన ఉందా, లేకుంటే దీన్ని అంటే కొంతకాలం మళ్ళీ ఏమన్నా దీన్ని అంటే పార్టీ పెద్దలు ఆ వ్యవహారాన్ని పొడిగించుకుంటే ఇంతటితో ఆయన రాజీనామాను ఆమోదిస్తే తన దాన్ని చూసుకుంటారని చెప్పకనే ఆయన చెప్పారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా మాత్రం ఈ నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద పెద్ద హోప్స్ పెట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ అభ్యర్థులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అయితే అందులో 2 నియోజకవర్గాలు కూడా తిరుపతి పార్లమెంట్కి వెళ్ళినాయి. అయినప్పటికీ కూడా ఆయన ఈ నెల్లూరు జిల్లా వాసి కావడం, అదేవిధంగా ఆయన గతంలో ఉమ్మడి జిల్లా కావడంతో కూడా ఆ అభ్యర్థులు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్న అభ్యర్థులు కూడా తమకు ఆర్థికంగా ఎన్నికల సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి చాలా మంది ఆశించారు. అయితే వేమిరెడ్డి ఈరోజు పార్టీ నుంచి వీడి బయటికి పోవడంతో కూడా వైసీపీ నేతల్లో మాత్రం నిరుత్సాహం తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు టీడీపీలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటి? వేమిరెడ్డి పార్టీకి వెళతారని చెప్పేసి ఆయన ఏదైతే మౌనంగా ఉన్నారో కొంతకాలం నుంచి, అప్పటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన చంద్రబాబును కలిశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే చంద్రబాబు కలిసిన సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు, ఎప్పుడు పార్టీలో చేస్తారు అన్న విషయాలు కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడుతున్నారు అని తెలుసుకున్న సందర్భంలో కూడా ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్ లో ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా చాలా మంది అంటున్న పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు పొత్తుతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందుకెళ్తాయని చెప్పేసి ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం జోరందుకుంది. ఆ దిశగా కూడా బీజేపీ పెద్దలు చంద్రబాబును పిలిపించి మాట్లాడారు. ఈ నెలాఖరు కల్లా బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారవుతుందని చెప్పేసి ఈ రోజు అంటే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రకటన చేశారు. బీజేపీ తెలుగుదేశం ఖచ్చితంగా పొత్తుంటుంది, అధిష్టానం ఆదేశిస్తే తాను కూడా బీజేపీ తరఫున అలయన్స్ లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ అధిష్టానం కూడా వేమిరెడ్డితో టచ్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైసీపీని వీడిన నేతలందరూ కూడా బీజేపీ వైపు వెళ్లకుండా తెలుగుదేశంలోకి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు కొంతమంది జనసేనలోకి వెళ్తున్నారు, కానీ బీజేపీ పార్టీ వైపు ఇంతవరకు ఎవరు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికలు రీత్యా ఒకసారి పరిశీలిస్తే చాలా మంది వ్యాపారవేత్తలు, రాజ్యసభ సభ్యులుగా లేకపోతే ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఏదైతే దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు మిగతా వ్యవహారాలతో కూడా లోక్సభలో దేశంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకున్నట్లయితే వేమిరెడ్డి అనుచరులు ఏమంటున్నారు? ఆయన వేరే పార్టీలోకి వెళ్లే సూచనలు ఉన్నాయా, లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇక్కడే రాజీనామా చేయబోతున్నారా, ఎలా అనుకోవచ్చు? వేమిరెడ్డి వర్గీయులందరూ కూడా చాలా మంది ఆయన వైసీపీలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా
ఇక్కడ ఆయన చాలా కాలం నుంచి కూడా వారిస్తున్న పరిస్థితి. కానీ ఆయనకి అక్కడ జరిగింది అవమానం, దానికి కార్యకర్తలకి కింద స్థాయి నేతలకి అది తెలియదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఎక్కడా కూడా వేమిరెడ్డిని పార్టీ పెద్దలు అవమానించలేదు. ఆయన ఆ మాటని ధిక్కరించిన సందర్భాలు కూడా లేవు. వేమిరెడ్డికి పెద్దపీట వేశారు. ఆయన తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వడంతో పాటు ఆయన సతీమణికి కూడా టీటీకి సంబంధించినటువంటి పదవి కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని చూస్తే పార్టీ జిల్లా పెత్తనం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు టికెట్ కూడా ఆయనకే ఇస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఇంత జరిగినప్పుడు కూడా ఆయన బయటికి వెళ్ళడానికి కారణాలు, ప్రధాన కారణాలు మాత్రం ఆయన పూర్తిగా కూడా ఈ లోక్సభ పరిధిలో కొంతమంది అభ్యర్థుల్ని మార్చాలనే అభ్యర్థులను మాత్రమే తిరస్కరించడంతో తన మనస్తాపానికి గురయ్యని చెప్పేసి తన అంతరంగ జీవితంతో వేమిరెడ్డి వాపోయినట్టు సమాచారం. అయితే ఏదైతే వేమిరెడ్డి ఆ మాట అన్నారని చెప్పి బయటకు వచ్చిందో, ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటానే ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికే ఈరోజు పొంగూరు నారాయణ ఇక్కడే ఉన్నాడు. ఆయన నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ మంత్రి కూడా పనిచేసిన పరిస్థితి. అయితే నారాయణ ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరిద్దరి మధ్య కూడా పొంగూరు నారాయణ సఖ్యత కుదిర్చారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు రాజీనామా చేశారు కాబట్టి ఈ రోజు పొంగూరు నారాయణ అనుకున్నట్టు ఆయన వేమిరెడ్డి నివాసానికి కలిస్తే తప్పకుండా దీని వెనక పొంగూరు నారాయణ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పేసి సంకేతాలకు కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు మనం. రైట్ కాజా, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని వేమిరెడ్డి తెలిపారు. తన రాజీనామా తక్షణమే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరుతున్నానని ఆయన అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఆమె కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక వ్యక్తిగత కారణాలతో మాత్రమే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వేమిరెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పైన ఆయన ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఏ పార్టీలోకి వెళ్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయలేదు. అయితే టీడీపీలోకి వెళ్తున్నారనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రచారం అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాజీనామా తర్వాత ఆయన జగన్ ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల పైన కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఎటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం లెటర్ హ్యాడ్ మీద తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అట్ ది సేమ్ టైం టీడీపీలో కూడా వేమిరెడ్డి వస్తున్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతల్లో వేమిరెడ్డి తన కీలకంగా ఉన్నారు. వరుసగా నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి పార్టీల రాజీనామాలు కోటంరెడ్డి ఇష్యూ నుంచి మొదలుకొని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వైసీపీని వేడుతున్నట్టుగా జరుగుతున్నటువంటి రాజీనామాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారాన్ని అటు టీడీపీ కూడా క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విమర్శలకు సంబంధించి